హాయ్ అండి. వెల్కమ్ టు మాంటెల్ ఎక్స్‌ప్రెస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కిచిడీ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మంచి రైస్ ఐటెమ్ చాలా టేస్ట్‌గా ఉంటుంది అండ్ కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుందనమాట. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఇంట్లో ఉండే వాటితో ఈజీగా అయిపోతుంది. సో, ఎప్పుడు బిర్యానీ అవి చేసుకుంటాం కదా! సో, ఈ విధంగా ఒకసారి కిచిడీ కూడా చేయండి. పిల్లలు కూడా ఏంటంటే ఇష్టంగా తింటారు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకసారి వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందు ప్రాసెస్ చూద్దాం. ముందు కుక్కర్ తీసేసుకొని దాంట్లోని లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేయాలండి. 1 స్పూన్ వరకు గార్లిక్ జింజర్ పేస్ట్ ఉంటుంది కదా! దాన్ని వేసేయాలి. ఒకవేళ మీ దగ్గర గార్లిక్ జింజర్ పేస్ట్ లేకపోతే కొంచెం వెల్లుల్లిపాయలును, అల్లం చిన్న చిన్న పీసులు కట్ చేసి వేసేయండి. సో, అవన్నీ వేగిన తర్వాత దీంట్లోని 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేయాలండి. ఒక క్యారెట్టు, ఒక కప్పు వరకు గ్రీన్ పీస్ పచ్చి బఠాణీ, ఒక టమాటా అండ్ 4 వరకు నేను పచ్చిమిర్చి వేసాను. మీకు ఇంకా కారం కావస్తే వేసేసుకోవచ్చు. సో, అన్నీ వేసేసి వాటిని బాగా వేయించాలి. సో, ఇవి కొంచెం మగ్గాలనమాట. అందుకు దీన్ని బట్టి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి మనం మూత పెట్టి కొంచెం సేపు వదిలేయాలి. సో, మూత పెట్టి కొంచెం సేపు వదిలేస్తే మన టమాటాతో పాటు ఈ కూరలన్నీ బాగా మగ్గిపోతాయి. సో, ఇప్పుడు మగ్గిపోయాయి కదా! మనం దీంట్లోకి పప్పును, బియ్యం కూడా వేయాలండి. సో, 1 కప్ వరకు పెసరపప్పు నేను తీసుకున్నాను. 1 కప్ పెసరపప్పుకి 1 కప్‌తో పాటు ఇంకొక పావు కప్పు వరకు బియ్యం అనమాట. బియ్యం నార్మల్ బియ్యం తీసేసుకోవచ్చు. లేకపోతే బాస్మతి బియ్యమైనా తీసుకోవచ్చు. ఏ బియ్యమైనా బానే ఉంటుంది. సో, ఇప్పుడు రెండిటిని కలిపి కడిగేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కూర ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు దాంట్లోని ఈ పప్పు అండ్ బియ్యాన్ని కూడా కలిపి వేసేయాలి. బాస్మతి అయినా బానే ఉంటుంది. నార్మల్ బియ్యం అయినా బానే ఉంటుందండి. సో, ఇప్పుడు ఈ పప్పు, బియ్యం వేసేసాం కదా! ఇప్పుడు మన వాటర్ ఏంటంటే యాక్చువల్లీ కిచిడీ అనేది ముద్దగా వస్తేనే బావుంటుందండి. సో, అందుకని ఒక 5-6 కప్పుల వరకు వాటర్ వేసేసుకోండి. లేదు మాకు కొంచెం విడిగా కావాలంటే ఒక 4 కప్స్ వరకు వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు కిచిడీ మొత్తానికి సరిపడే సాల్టును లాస్ట్‌లోని కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. సో, మీకు ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ కావాలంటే 1 స్పూన్ వరకు మీరు గరం మసాలా గానీ, బిర్యానీ మసాలా గానీ యాడ్ చేసేసుకోవచ్చు. సో, ఈ టైంలోనే అది కూడా యాడ్ చేసి కలిపేసుకొని, ఇప్పుడు దీన్ని కుక్కర్‌ని మనం క్లోజ్ చేసేయాలండి. విజిల్స్ ఏంటంటే ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోండి. సో, ఒక 4 విజిల్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఉడికించినప్పుడు కూడా మనం ఏంటంటే మరీ హై ఫ్లేమ్‌లో పెట్టేయద్దు. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది. సో, అందుకని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు ఉంచుకోండి. సో, 4 విజిల్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందనమాట. ఇది ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. చూడ్డానికి కూడా చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అన్ని కూర ముక్కలు కూడా వేసాం కదా! చాలా ఈజీగా తినేయొచ్చనమాట. కాకపోతే వేడి వేడిగానే తినాలి. చల్లారిపోతే బాగోదు. గట్టిగా అయిపోతుంది. సో, అందుకని వేడి వేడిగా తినండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చివరగా ఒక మాట అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.